ఎటు వెళ్తున్నానో తెలియకుండా ఇలా వ్లాగ్ చేయడం వల్ల ఎటు వెళ్తున్నానో తెలియట్లే. మైండ్ బ్లోన్ చెప్తున్నాను కదా, మైండ్ బ్లోన్ అంతే. 25 lakhs ఫైన్ పడిందండి. 25 lakhs. వరల్డ్ ట్రేడ్ సెంటర్ చూసా బోర్ కొట్టేసింది. అసలు అంటే మాల్లో అసలు ఏం లేదు. గుడ్ మార్నింగ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇది గుడ్ మార్నింగే కాదు, ఇట్స్ ఆల్మోస్ట్ 3 PM 4 అయింది అనుకుంటా. ఎస్టర్డే బాగా అంటే బాగా టైర్డ్ అయిపోయి ఇంకా ఫుల్గా తిరుగుతూ చూసే ఉంటారు కదా ఎస్టర్డే వ్లాగ్ కూడా. రెస్ట్ డే అన్నట్లు నేను కొంచెం కాసేపు అయిన తర్వాత ఒక ఎక్స్ప్లోర్ చేద్దాము, కొంచెం బయటికి వెళ్ళి చూద్దాము అని అనుకుంటున్నాను. నైట్ 8:30 ఆ టైంకి ప్రేయర్ ఒకటి ఉంది, జస్ట్ ఒక స్మాల్ గ్యాదరింగ్ లాగా. ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది అంటే ఎవ్రీ సాటర్డే అండ్ సండే హాలిడేస్, ఫ్రైడే హాఫ్ డే. సో ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి సండే నైట్ వరకు ప్రేయర్స్ పెట్టుకోవచ్చు. మండే టు ఫ్రైడే మార్నింగ్ వరకు ఎవరు పెద్దగా పెట్టుకోరు, అంటే ఎవరికి వాళ్ళు జాబ్స్ వెళ్ళిపోతారు, వర్క్స్ ఉంటాయి. సో అవి మానేలాగా ఉండవు కాబట్టి మార్నింగ్స్ అయితే ప్రేయర్స్ ఏమి ఉండవు అస్సలు. ఆంటీ హౌస్ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది. అంటే హమ్దాన్ అంట ఈ స్ట్రీట్ నేమ్, మోర్ లైక్ అబుదాబి హార్ట్ అంట ఇది అంతా. ఇంకా మొత్తం అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఎస్టర్డే ఇందాక బస్ స్టాప్లో కూర్చున్నప్పుడు నేను మీతో చెప్దాము అని అనుకున్నాను కదా, ఇది ఒకటేదో విషయం చెప్పేసరికి సడన్గా ఇంకా ఆంటీ వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయాం. ఇంకా తర్వాత చెప్దాం అనుకున్నా కానీ ఇంకా త్వరగా రెడీ అయ్యి అలా వెళ్ళిపోయింది అది ఒక ఇదిలో. సో ఏం చెప్పానంటే ఎస్టర్డే, ఎప్పుడు దేవుడి మీద నుంచి మీరు విశ్వాసం మాత్రం కోల్పోవద్దని నేను చెప్తాను లాస్ట్ మినిట్ వరకు. ఎందుకంటే చెప్తున్నా, నా కల్లారా నేను చూసాను. అబుదాబి వచ్చిన తర్వాత ఒక విషయం మీద కొంచెం నాకు బాధగా ఉంది, లైక్ వై గాడ్ ఎందుకు ఇలాగా అన్నట్లు అని నేను ప్రే చేశా. ఎందుకంటే తండ్రి లేరు నాకు, తండ్రి నీవై ఉన్నావు, సో మీరే చూడండి, మీరే సహాయం చేయండి ఈ విషయంలో అనేది. ఎలా అడిగానంటే యాకోబు ప్రార్థించాడు, యు ఆన్సర్డ్. నీతో ఫైట్ చేశాడు యాకోబు, దీవెన కోసం ఇస్తావా లేదా అన్నంత ఘోరంగా ఫైట్ చేసి చివరికి దీవెన పొందుకున్నాను. నేను కూడా అలానే మీరు ఇచ్చే వరకు, మీరు అంటే టిల్ యూ మేక్ మీ హ్యాపీ, నాకు ఒక విషయం మీద అది నాకు కావాల్సి వచ్చింది, మీరు ఇచ్చే వరకు నాకు కావాలి అని అన్న. నైట్ లోపు మీరు ఏదో ఒకటి చేయాలి, నైట్ లోపు నాకు కావాలి అని చాలా ఘోరంగా అడిగా. ప్రార్థించానండి, మీరు నమ్మరు, ఈవినింగ్ కల్లా నేను ఏదైతే కోరుకున్నానో అది నా దగ్గరికి వచ్చిందండి. అసలు మైండ్ బ్లోన్ చెప్తున్నాను కదా, మైండ్ బ్లోన్ అంతే. గాడ్ ఈజ్ వెరీ వెరీ రియల్. నా జీవితంలో జరిగిందంటే మీ జీవితంలో కూడా జరుగుతుంది. నేను వెయిట్ చేశా, దేవుడు చెప్తాం కాబట్టి జరిగింది. ఇప్పుడు నేను అడిగిన మాత్రాన జరిగిపోతుంది అని అంటే కాదు, హీ నోస్. ఈ వ్లాగ్స్ వల్ల నేను ఏం చేయాలనుకోవట్లేదు, జస్ట్ ఈ వ్లాగ్ చూసి మీరు ఈ కంప్లీట్ ఈ 15 minutes వ్లాగ్ చూసి ఈ చిన్న విషయం నేర్చుకున్నాను, ఈ చిన్న విషయం వల్ల నాకు చాలా నా లైఫ్లో చిన్న చేంజ్ వచ్చింది. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. బయటకు వచ్చారు రైట్ నా ఆల్మోస్ట్ ఎంత అయింది, 4:30. ఇందాక మనం చూసాం కదా, ఇందాక కరెక్ట్గా మన వ్యూ చూద్దాం, వెళ్దాం. ఇప్పుడు ఒక మాల్కి వెళ్దాం, చిన్న వర్క్ ఉంది. అండ్ నేను పికప్ చేసుకోవాలనుకున్నాను కదా, అది ఇంకా టైం పడుతుంది అని చెప్పాడు. సో ఇంతలోకి మనం వెళ్ళి మాల్కి వెళ్ళి వచ్చేసరికి పర్ఫెక్ట్గా టైం సరిపోతుంది. మేము 2017లో వచ్చినప్పుడైతే కొంచెం ఇండియన్ రెస్టారెంట్స్ అవనివ్వండి, ఇండియన్ ఫుడ్ కొంచెం ప్రాపర్గా ఉండేది కాదు, అంటే టేస్ట్ ఇవన్నీ సరిగ్గా టేస్ట్ బాగుండేది కాదు. కానీ ఇండియన్ రెస్టారెంట్స్ అన్నీ ఇప్పుడు చాలా బాగుంటున్నాయి, చాలా టేస్ట్ అంటే మన ఇండియన్ టేస్ట్ లాగే వస్తున్నాయి కంప్లీట్గా. అలా స్ట్రైట్ వెళ్తే మనకి మాల్ వస్తుంది. మాల్ అన్నాను కదా, ఇదే మాల్, అదిగో వరల్డ్ ట్రేడ్ సెంటర్. మొన్న ఎవరుగా అంట ఏదో చాలా పెద్ద ఫైన్ పడింది అని అంకుల్ చెప్తున్నారు. అది మరి అది కార్కి పడిందో లేదా హౌస్దో మరి ఏమో ఏదో అర్థం కాలే. బట్ 25 lakhs ఫైన్ పడిందండి. 25 lakhs అది ఫైన్ అంట. సో అది మేబీ హౌస్ మనకి ఏదో అర్థం కావట్లే. బట్ నేను చెప్తాను, నేను ఒకసారి అంకుల్ని కనుక్కుని ఏది దేనికి అన్నట్లు. అంటే ఇది పెద్దదే కానీ అంటే డిఫరెంట్ ఉంది. అంటే లైక్ అంటే మేబీ డిఫరెంట్ ఇన్ ద సెన్స్ ఎక్కువ మంది మనుషులు లేరు కాబట్టి
అలా అనిపిస్తుంది మేబీ. ఎందుకంటే మాల్ ప్రతిసారి ఎప్పుడు ఎవరొకరు తిరుగుతూ ఎవరొకరు ఉంటూనే ఉంటారు కదా. సో ఇప్పుడు అసలు ఎవరు ఇక్కడ లేకపోయేసరికి ఇదో మొత్తం అంతా చాలా ఎంప్టీగా ఉంది మాల్. స్టోర్స్ కూడా ఎక్కువ లేవు అన్నట్లే ఉంది. చూసా బోర్ కొట్టేసింది అసలు. అంటే మాల్లో అసలు ఏం లేదు, ఎవరూ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ లేవు కూడా షాప్. ఈ బిల్డింగ్స్ అన్ని చూస్తే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటే మనుషులు కట్టినవి. అఫ్ కోర్స్ అది మెషిన్స్ అయినా కూడా మెషిన్స్ కూడా మనుషులే చెయ్యాలి కదా. బట్ అంటే దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు అనేది అంటే ఇవి చూస్తేనే అర్థం అయిపోవాలి. అంటే మట్టితో తయారు చేసిన ఒక మనిషి ఇంతది ఎలా చేయగలడు, అంత జ్ఞానం ఎలా వచ్చి ఉంటది అంటారు. ఆ బిల్డింగ్స్ అన్ని చూస్తున్నారు, అవన్నీ ఎలా ఊరికే పుట్టుకొస్తాయి చెప్పండి. అది ఊరికే అలా జరగడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. ప్రతి దానికి ఒక క్రియేటర్ అంటూ ఉన్నాడు. సో మనకు కూడా ఒక క్రియేటర్ అంటూ ఉన్నాడు. దేవుణ్ణి ఎవరు తయారు చేశారు అనేది అంత స్టూపిడ్ క్వశ్చన్ ఇంకోటి అంటూ ఉండదు. దేవుణ్ణి అంటూ ఎవరు తయారు చేయలేరు. హీఈస్ దేర్, హీఈస్ ద బిగినింగ్. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుడై ఉండెను. హీఈస్ దేర్. వినండి, ప్రతి క్రియేషన్ కి ఒక క్రియేటర్ ఉండాలి, ఉంటాడు అని అంటున్నారు. ఓకే, మన హ్యూమన్ గా ఇప్పుడు ఏదన్నా ఇవి ఇంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, ప్రతి దానికి ఒక క్రియేటర్ అంటూ ఉన్నాడు, కట్టిన వాడు అంటూ ఒకడు ఉన్నాడు. ఎందుకు? మన హ్యూమన్స్ కాబట్టి అలా పుట్టుకొచ్చేయాలి. వీ నీడ్ టు క్రియేట్. మనం చెయ్యాలి, మనం తయారు చేయాలి. బట్ దేవుడిని ఎవడు తయారు చేయడు, ఎందుకంటే హీఈస్ గాడ్. అదే డిఫరెన్స్. అదే అండి. యూజ్ బ్రెయిన్. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి బాక్స్ లోనే ఉండిపోద్ది. బాక్స్ లో ఉంటే యూ కెన్ నెవర్ అండర్స్టాండ్. ఆయనకి మనకి అసలు డిఫరెన్స్ లేకపోతే ఇంకెందుకండి కదా. అంటే ఇంకెందుకు ఆయన ఎక్కడ దేవుడు అవుతాడు? ఆయన అసలు దేవుడే అవడు. మన హ్యూమన్స్ ఆయన కూడా మనలాగే అయిపోతూ ఉంటాడు. దేవుడు క్రియేషన్ ఈజ్ అల్టిమేట్, కానీ హ్యూమన్ క్రియేషన్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకు? మనుషులు దేవుడు ద్వారా చేయబడిన వాళ్ళు కాబట్టే తండ్రి కొడుకు, తండ్రి పిల్లలు, తండ్రి చేసిన క్రియేషన్ అసలు నోబడీ కెన్ బీట్ దట్. చిల్డ్రన్ చేసిన క్రియేషన్ నైస్. ఈవెన్ గాడ్ ఈస్ సో ప్రౌడ్ ఆఫ్ us. చూడు, మనకు ఆగారు. ఇది ఇక్కడ ఏమి ఉండదు సిగ్నల్. మనం వెళ్ళామంటే ఖచ్చితంగా ఆగాలి, అంతే. ఇది ఇట్స్ ఏ రూల్, ఖచ్చితంగా ఆగాలి. నేను ఒక లొకేషన్ పాయింట్ ఇచ్చా. అంటే ఇక్కడ లాకర్స్ మనకి దగ్గరలో ఉంటాయి. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏ ప్లేస్లో ఉంటున్నావు, ఏ చోట ఉంటున్నావు అంటే మనం ఇస్తాం. ఇచ్చిన తర్వాత నియర్ బై నీకు ఈ లాకర్స్ ఉన్నాయి, నువ్వు వెళ్ళి నీకు నచ్చిన చోట విచ్ ఈస్ నియర్ టు యూ అన్నది చూస్ చేసుకో అన్నది. నాది జస్ట్ ఇక్కడ 300 meters అంట పక్కనే. సో సిగ్నల్ దగ్గరికి వెళ్ళి అటు క్రాస్ చేస్తూ ఉండాలి. అంటే ఇక్కడ నేను అమెజాన్లో చేయలేదు, నూన్ అని ఉంటుంది. అంటే మోస్ట్లీ యూఏఈ వాళ్ళకి తెలుస్తుంది నూన్ అంటే. వెబ్సైట్ మొత్తం ఇలాగే అమెజాన్ లాగే మొత్తం అన్నీ ఉంటాయి. నేను అందులో చేశాను. సో ఏం జరిగిందంటే ఇది నేను లాకర్ అనుకున్నాను, లాకర్ కాదు. అంటే ఇది స్టార్టింగ్ లాకర్ అన్నట్లు చూపించింది. మోర్ లైక్ మన దగ్గర చెప్పాలంటే ఒక కిరాణా షాప్ లాగా అనుకోండి. బకాలా అని ఇక్కడ ఒకటి, అక్కడ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. అది బకాలా అని. ఓకేనా? ఎటు వెళ్తున్నానో తెలియకుండా వ్లాగ్ చేయడం వల్ల ఎటు వెళ్తున్నానో తెలియట్లే. సో ఫైనలీ మళ్ళీ ఆ ప్లేస్ నాకు కనిపించింది. అంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కానీ అర్థమైపోయింది. జస్ట్ పెద్ద పెద్ద స్ట్రీట్సే కాబట్టి ఇక్కడికి లోపల వరకు ఏమన్నా. సో రైట్ నా ఇప్పుడు ప్రేయర్కి వెళ్తున్నాను. 8 అయింది ఇప్పుడు ప్రేయర్. వెళ్దాం. మొత్తం అన్ని డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి. మొత్తం అంత మంచిగా ఇక్కడ అన్ని ట్యాక్సీస్ అన్నీ ఒకటే. ప్రతి ఒక్కరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మెయిన్లీ ఇది ఈయన కూడా వ్లాగ్లో ఉంటారా అంటే ఎస్ అన్న. సో ఇక్కడ మొత్తం అంత మంచి ఫ్రెండ్లీగా ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. సో ఏమైందంటే మేము పాస్టర్ గారు ఒక టైం చెప్పారు, దానికన్నా త్వరగా వచ్చేసి ఇక్కడ ఎవరు లేరు ఇంకా. అంటే ఇంకా జరుగుతూ ఉన్నాయి. అంటే చెప్పినట్లుగానే ఇవన్నీ వర్కింగ్ డేస్ కాబట్టి అందరు లేట్గా వస్తారు. అంటే ఆఫ్టర్ 8కి కూడా కొంచెం కష్టం అవుతుంది. మేబీ 9కి వస్తారేమో ఇంకా. అంటే ఇంకా ఇది ఇప్పుడు వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా అంటే అదే సెటప్స్ ఉంటాయి కదా. వంటింటి కుందేలుగాను నువ్వు తీసుకుని వస్తే వంట పెడతా, నేనేం చేయగలను అనే ఏమి చేతకాని వ్యక్తిలాను దేవుడు చేయలేదంట. అర్థమైందా? దేవుడు సాటి అయిన సహాయంగా దేవుడు చేశాడు.
ప్రభువును మాత్రమే తీసుకోవాలి. దేవుని స్తోత్రం. సో రైట్ నౌ నేను చూసుకోలేదు, నా కెమెరాలో బ్యాటరీ అయిపోతుంది. 11:10 అయింది ఇప్పుడు. ఐ వాంట్ ఈట్ సంథింగ్, అందుకని ఆంటీ చెప్తే వాకింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తా. షవర్మా కానీ సంథింగ్, ఐ హ్యావ్ సంథింగ్. కింద కామెంట్ చేయండి మీలో ఎంతమందికి ఇలాగా లేట్ నైట్ వాక్స్ ఇష్టమో. చాలా తక్కువ మంది ఉన్నారు కదా నేను చెప్పినట్లుగానే, అసలు ఇంతమంది రావడం కూడా చాలా ఎక్కువ. అబుదాబిలో, దుబాయ్లో అంటారు, దుబాయ్లో చాలా చర్చెస్ ఉన్నాయి. క్రిస్టియన్ పాపులేషన్, అదే మీన్ తెలుగు క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువ ఉంటారు కాబట్టి దుబాయ్లో ఇట్స్ డిఫరెంట్. కానీ ఇక్కడ అబుదాబిలో అయితే చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టేసి, చాలా కష్టాలు పెట్టేసి, పాస్టర్ ఆయన చెప్తున్నారు నాతో, ఇలా ఇలా జరుగుతున్నాయి, ఇంత బాధపడుతున్నాయి, ఇంత కష్టపడుతున్నాం. కోవిడ్ తర్వాత చాలా ఇబ్బందులు వచ్చేసినాయి, అందరూ చాలా మంది చెదిరిపోయారు, రావట్లేదు చర్చికి, అలవాటంతా పోయింది, ఇలా 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 చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు కూడా ఒక హాల్లో తీసుకున్నారు, ఇదంతా హోటల్స్, ఇవన్నీ మొత్తం పెద్ద పెద్ద హోటల్స్, రెసిడెన్స్ లేదంటే హోటల్ గాను అలా. ఇక్కడ పార్టీ హాల్ తీసుకుని ఓన్ మనీయే పెట్టాల్సి వస్తుంది. ఈ రెంట్స్ కంటే అసలు రెంట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా, అది హైదరాబాద్లోనే చాలా ఎక్స్పెన్సివ్, అలాంటిది అబుదాబిలో ఇలా. ఇది మెయిన్ సిటీ, మేము ఉన్నది మెయిన్ సిటీ. అంటే అబుదాబిలో ఇది అవుట్స్కట్స్లోనో లేదంటే కొంచెం డిఫరెంట్ ప్లేస్లోనో కాదు. ఇప్పుడే పిజ్జా హట్ అయిపోయింది, ఇంక వెళ్తున్నా. మోస్ట్లీ అంతే, ఇంకా మంచిగా ఈ రోజు అంతా జరిగింది అనుకున్నా. టుమారో వ్లాగ్ నేను ఏం స్పాయిల్ చేయాలనుకోవట్లేదు, టుమారోనే చూడండి, ఏది మిస్ అవ్వద్దు. ప్రతి వ్లాగ్ అసలు చాలా ఇంట్రెస్టింగ్గా నేను చేయాలనుకున్నా, ప్రతిదీ చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. టుమారో కలుద్దాం, ఓకేనా? బాయ్ బాయ్.